నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. గత నెల రోజులుగా డిఫెన్స్ రౌండప్లో ఆపరేషన్ సింధూర్ గురించి ఒక ఎక్స్టెన్సివ్ అనాలిసిస్ గిరిధర్ గారు ఇస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మామూలుగా భారత్ ఎలా చేసింది, భారత్ పాకిస్తాన్ని, చైనాని, టర్కీని ఎలా దెబ్బ కొట్టింది, వాళ్ళని ఎలాగా స్టన్ చేసింది, అట్ ది సేమ్ టైం భారత్ కూడా దీనికి ఎలా ప్రిపేర్ అయ్యింది, ఇలాంటి విషయాల గురించి చాలా ఎక్స్టెన్సివ్గా గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఈ 46వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో భారత్ చేతిలో వాళ్ళు నిజానికి చెప్పాలంటే ఇలాంటి ఓటమి చూసిన తర్వాత పాకిస్తానే కాకుండా చైనా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, చైనాతో పాటు టర్కీ, అజర్బైజాన్ కూడా పాకిస్తాన్తో ఏమన్నా చేతులు కలిపాయా, అసలు పాకిస్తాన్, చైనా కలిపి ఏం చేస్తున్నాయి, అట్ ది సేమ్ టైం భారత్ కూడా ఏం చేస్తుంది, మన allies-ని మనం ఎలాగ చూడాలి, వాళ్ళ allies అనే వాళ్ళు నిజంగా మన allies అయినా, ఇలాంటి వాటి గురించి ఈరోజు చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ 1 month నుంచి డిఫెన్స్ రౌండప్ లో ఆపరేషన్ సింధూర్ గురించి మీరు చాలా ఎక్స్టెన్సివ్ అనాలిసిస్, నిజానికి చెప్పాలంటే తెలుగు మీడియాలో ఇంత ఎక్స్టెన్సివ్గా ఎవ్వరు ఇవ్వలేదు, అంత ఇచ్చారు. కానీ చెప్పాలి అంటే ఎంత చెప్తున్నా అది ఇంకా వస్తూనే ఉంది. భారత్ ఎలాగా నిజానికి పాకిస్తాన్ని ఒక రకంగా ఓడించింది, పాకిస్తాన్ ఎలా విఫలమైంది, భారత్ ఎలా చేయగలిగింది, ఇలాంటి అంశాల గురించి అంతా చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇంత ఒక పోస్ట్ మార్టం అనాలిసిస్ జరుగుతోంది సార్. ఈ అనాలిసిస్లో భాగంగా పాకిస్తాన్ ఎలాగ మళ్ళీ ఆర్మ్డ్ అవుతోంది, చైనా దీనికి ఎలాంటి పాత్ర పోషిస్తోంది, టర్కీ, అజర్బైజాన్ కూడా దీంట్లో ఏమైనా పాత్ర పోషించబోతున్నాయా అంటే మీరేం చెప్తారు సార్? యాక్చువల్ గా మనకు ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగింది, ఏం సాధించాము, ఎవరు ఎంత నష్టపోయారు, ఏ అంశాలలో మనం వాళ్ళని దెబ్బకొట్టాము, ఎటువంటి టెక్నాలజీస్ ని మనం వాడాము, వాళ్ళు ఎటువంటి టెక్నాలజీస్ ని డిప్లాయ్ చేశారు, దేని యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఇవన్నీ కూడాను కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తరబడి దీని గురించి డిస్కషన్, అనాలిసిస్, దీని రీసెర్చ్ జరగబోతుంది. సో ఈ రోజు మనం మాట్లాడింది ఇంత ఎక్స్టెన్సివ్ గా మాట్లాడినా కొత్త అంశాలు ఇంకా వస్తుంది. లేటెస్ట్ గా మనకు వచ్చిన అంశం ఏంటంటే, నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో మనం ఏదైతే బంకర్ బస్టర్ కొట్టామో అది 3rd floor కింద భూమిలో వెళ్ళి పేలేసరికి, డెటనేట్ అయ్యేసరికి రమారమి 100 పైబడి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ని వాడడానికి కావలసినటువంటి సిబ్బంది చాలా మంది చనిపోయారో తెలుస్తుంది. అది ఎక్కడ బయటకు తీస్తున్నప్పుడు శాటిలైట్ ఇమేజ్ లో భారతదేశం పట్టుకుంటుందో అని చెప్పేసి వాళ్ళు దాన్ని, ఆ శవాలను తీయకుండా దాన్ని అలాగే బుల్డోజర్ పెట్టి దాని మీద సాఫ్ చేసేసారు ఆ సైట్ అంతా. అంటే ఎంతటి ఆలోచన, ఎంతటి క్రూరాతి ఆలోచనతో వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దేశం కోసం బలిదానం ఇచ్చిన వాళ్ళకే గౌరవం. సో అందుకని ఈ నెరేటివ్ వార్ అంతా కూడా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. మనం చెప్పిన ఎయిర్ బేస్ కాకుండా వాడు ఇంకా 7 ఎయిర్ బేస్ ఎక్కువ చెప్పాడు పాకిస్తాన్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇది డెవలపింగ్ స్టోరీ. మనం ఎన్ని షోస్ చేసినా కానీ కూడా ఇంకా కొత్త అంశాలు వస్తూనే ఉంటాయి. కానీ ఈ రౌండప్ లో మనం శత్రుబోధ, అంటే శత్రువు ఏం చేయబోతున్నాడో దాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. అంటే శత్రువు యొక్క హ్యాట్ మనం వేసుకుని ఈ ఆపరేషన్ లో వాళ్ళు ఎక్కడ తప్పులు చేశారో, ఎక్కడ వాళ్ళ టెక్నాలజీ ఫెయిల్ అయింది, భారతదేశం చేసినటువంటి ఆపరేషన్స్ ని వీళ్ళు ఎలా నెక్స్ట్ రౌండ్ కి తయారవ్వాలి, భారతదేశాన్ని యొక్క అడ్వాంటేజెస్ ని ఎలా వీళ్ళు కౌంటర్ చేయాలి, ఎటువంటి టెక్నాలజీస్ తీసుకురావాలి, ఎటువంటి స్ట్రాటజీస్ పెట్టుకోవాలి, ఈ అంశాల గురించి కొద్దిగా చర్చిద్దాం. ఆఫ్ కోర్స్ అగైన్ కూడా ఎవాల్వింగ్ స్టోరీ. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ప్రస్తుతానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఆధారంగా మనం కనుక దీన్ని అనలైజ్ చేశామంటే, పాకిస్తాన్ ఇమ్మీడియట్ గా ఏం చేస్తోంది, వాళ్ళు ఆల్టర్నేట్స్ చూస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయం ఎక్కడైనా ఉందా అని ఒకటి చూస్తారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే టర్కీ యొక్క యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ట్రై చేస్తున్నారు. అలాగే జర్మనీ దగ్గరికి పెట్టుకున్నారు. జర్మనీలో కొంత టెక్నాలజీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత చైనా దగ్గర నుంచి కూడా వాళ్ళు J-35 తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. J-35 అఫ్ కోర్స్ ఈ రోజు ఇదాకా ఇంకా PLA ఎయిర్ ఫోర్స్ లోనే అది ఇంకా ఇండక్ట్ అవ్వలేదు, టెస్ట్ అవ్వలేదు, బ్యాటిల్ రెడీ అవ్వలేదు, హాఫ్ బేక్డ్, అది ఇంకా సగమే డెవలప్ అయింది, ఇంకా ఫుల్ గా డెవలప్మెంట్ కూడా అవ్వలేదు. కానీ దాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఇస్తున్నారు, ఈ సంవత్సరం లోపల వస్తున్నాయి. మరి ఇలా వాళ్ళు ఒక విధమైనటువంటి పానిక్ సిచ్యుయేషన్ లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి చాలా అంశాలలో వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ దొరికితే అక్కడ వెళ్దామని చూస్తున్నారు. అందుకనే వాళ్ళ బడ్జెట్ లో కూడా 2 రోజుల క్రితం వచ్చినటువంటి బడ్జెట్ లో కూడా వాళ్ళు డిఫెన్స్ కి ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ చేశారు. 20% ఇంక్రీజ్ కూడాను డాలర్ టర్మ్స్ లో జరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కూడా. రేపటి రోజు
ఒకవేళ ఇన్ఫ్లేషన్ వచ్చి వాళ్ళు కనుక డాలర్ రేట్ ఇంకా బలపడితే ఎన్ని డాలర్లు వాళ్ళ బడ్జెట్ ఉందో అంత డాలర్ వాళ్ళ ఆర్మీకి ఇవ్వాల్సిందే. అంటే మిగతా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఖర్చులు తగ్గించుకుని ఆర్మీకి ఇవ్వాలి. మింగ మెతుకులు లేవు మీసారి సంపంగం రాసినట్టు పద్ధతి ఈరోజు పాకిస్తాన్ లో చూస్తున్నాం. కానీ వాళ్ళకి ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే భారతదేశం కొట్టిన దెబ్బకు వాళ్ళు కౌంటర్ ఏదో చేసి తీరాలి. వాళ్ళకు ఉన్నటువంటి మిత్రులు చాలా తక్కువ. అలాగే నేటో వెస్టర్న్ అలయన్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు టెక్నాలజీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా అమెరికాతో కూడా వాళ్ళు ఇదే చర్చలు చేయబోతున్నారు. అమెరికా నుంచి కూడా అడిషనల్ టెక్నాలజీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఓకే. భారతదేశాన్ని నిజంగా కౌంటర్ చేయాలంటే కనుక వాళ్ళు ఇంకా కనీసం అంటే ఒక 2 జనరేషన్స్ వెనకాల టెక్నాలజీ పరంగా. అస్త్రాలు వాళ్ళకి ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. అమెరికా ఇస్తుంది, చైనా ఇస్తుంది, టర్కీ ఇస్తుంది. గన్నులు, క్రాఫ్ట్లు, డ్రోన్లు ఉన్నంత మాత్రాన్ని గెలుస్తామని గ్యారంటీ లేదు. దాని యొక్క టెక్నాలజీని ఎలా మనం మోడర్న్ వార్ఫేర్ లో వాడగలము అని దాంట్లో ఈ తేడా. దాన్ని చాలా వెనకబడదు పాకిస్తాన్. అది ఓకే. రెండవది వాళ్ళు ఏం చేయబోతున్నారంటే కోవర్ట్ ఆపరేషన్ కేపబిలిటీ వాళ్ళు పెంచు. ఎందుకంటే డైరెక్ట్ గా యుద్ధంలో వాళ్ళకు దెబ్బతింటారు, బాగా గణనీయంగా నష్టపోతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి హమాస్ కానీ లేదా మనకు యుక్రెయిన్ కానీ ఏం చేశాయో ఆ టాక్టిక్స్ భారతదేశంలో కూడా చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయబోతున్నారు. అంటే అక్కడి నుంచి వాళ్ళు ఏదో అస్త్రాలు పంపించడమో అది కాకుండా భారతదేశంలోనే వాళ్ళ అసెట్స్ పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మనకు కీలకమైనటువంటి ఇన్స్టాలేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. యుక్రెయిన్ ఎలాగైతే 4500 కిలోమీటర్ల దూరం రష్యాలో వీళ్ళు డ్రోన్స్ ని స్మగిల్ చేసి తీసుకెళ్లి అక్కడ 117 డ్రోన్లను వాడి అక్కడ ఉన్నటువంటి బాంబర్స్ అన్ని కూడా ఎలా పేల్చగలిగారు. అటువంటి ప్రయత్నం చైనా, పాకిస్తాన్ ఇద్దరు కలిసి చేస్తారు. అంటే సార్ ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఒక చిన్న డౌట్ వచ్చింది. పఠాన్ కోట్ మనం ఆల్రెడీ చూసాం సార్. మోదీ గారి ఫస్ట్ టైంలో 2015లో పఠాన్ కోట్ చూసాము. ఆయన సెకండ్ టైంలో జమ్మూ ఎయిర్ బేస్ చూసాము. సో ఆల్రెడీ మనం వీటిలలో ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి మనకి జరిగాయి. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి లేమని అనుకోవచ్చా సార్? ఆర్ మరి స్ట్రెంగ్తన్ చేసుకున్నామని అనుకోవాలా? ఈ రోజు మన పాకిస్తాన్ వ్యతిరేకం కానీ చైనాకు వ్యతిరేకం కానీ మనం ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కూడా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ కావచ్చు, లేదా మనకు ఆకాశ్ తీర్ లాంటివి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కావచ్చు, లేదా మన కౌంటర్ ఆఫెన్సివ్ కావచ్చు, ఇవన్నీ కూడా సరిహద్దు ఆధారంగా ఉన్నాయి, మన బార్డర్స్ ఆధారంగా ఉన్నాయి. హింటర్లాండ్ అంటే మెయిన్ ల్యాండ్ భారతదేశంలో బహుశా మనకు అవన్నీ ప్రోటోకాల్స్ ఉన్నాయా లేవంటే ప్రశ్న కింద మనం పాటించాం. రేపటి రోజు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఊరికి హైపోథెటికల్ హకింపేట ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది అనుకో, దానికి మనం సిద్ధంగా ఉన్నాం, రైట్? అలాగే మనం చూస్తే కనుక ఇక్కడ హైదరాబాద్ లోనే ఫర్ ఇన్స్టెన్స్ మనకు చాలా ఇన్స్టలేషన్స్ ఉన్నాయి, డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. మిధాని ఉంది, DRDO ఉంది, DMRL ఉంది, DERL ఉంది. అలాగే మనకు స్పెషలైజ్డ్ శాటిలైట్ ఇమేజ్ చేసేటువంటి కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఇస్రో కానీ ఇటువంటి టెలిమెట్రీ చేసేటువంటి కొన్ని ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది హైదరాబాద్. కాబట్టి వీటి మీద దాడి చేస్తే మనం ఏం చేయాలి? దానికి సిద్ధంగా ఉన్నాము. అంటే వాళ్ళు డ్రోన్స్ ని అవి స్మగిల్ చేసి లేదా మన దేశంలో ఉన్న డ్రోన్స్ నే వాళ్ళు కొనుక్కుని దాన్ని ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి పాపులేటెడ్ ఏరియాస్ లో వాళ్ళు పెట్టుకుని అక్కడి నుంచి కొడితే ఏమో. మోస్ట్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా రీసెర్చ్ సెంటర్స్ అన్ని కూడా ఓల్డ్ సిటీలో చాలా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు స్లీపర్ సెల్స్ ను వాడుకుని రోజు ఎవరో పొద్దునో రాత్రో పెద్ద మన సెక్యూరిటీ లేనప్పుడు వాళ్ళు దాన్ని డ్రోన్స్ అక్కడి నుంచి ఎగరేసి వాళ్ళు మన మీద దాడి చేస్తే మన పరిస్థితి ప్రిపేర్డ్ గా ఉన్నాము. మేబీ ప్రిపేర్డ్ ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ అదొక థ్రెట్ ఉంది. అంటే పాకిస్తాన్ ఇటువంటివి చర్యలు చేసే ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఎక్కడ మనకు సెక్యూరిటీ తక్కువ ఉండొచ్చు, బార్డర్ ఏరియాస్ కాకుండా పఠాన్ కోట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా పఠాన్ కోట్, జమ్మూ అన్ని ఫార్వర్డ్ ఏరియాస్ కాబట్టి అక్కడ మనం బాగానే స్ట్రాంగ్ గానే ఉంటాం. పఠాన్ కోట్ లో దాడి, జమ్మూ మీద దాడి చేసినప్పుడు మనం సిద్ధంగా లేము. ఇప్పుడు దాన్ని ఎంత కూడా ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసుకున్నాము. మనకు అద్భుతమైనటువంటి షార్టెస్ట్ రేంజ్ వెరీ షార్ట్ V-SHORT దగ్గర నుంచి తీసుకుని మనం S-400 దాకా ఆల్మోస్ట్ అన్ని రేంజెస్ లో మనం సెక్యూరిటీ పటిష్టం చేసుకున్నాం. కానీ ఆ ప్రాంతాల దాడి లోపలికి వస్తే మనం సిద్ధంగా ఉన్నాం. జబల్పూర్ మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీద దాడి జరిగితే మనం సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. అలాగే మనకు కీలకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆర్మీ మూవ్మెంట్ సంబంధించిన ప్రాంతాల్లో వాళ్ళు బ్రిడ్జ్ల మీద దాడి చేసి రాత్రికి కొట్టగలిగితే లోకల్ పాపులేషన్ వాడుకొని ఏమైనా కొడితే మన దానికి సిద్ధంగా ఉంది. ఇవి మనకు ఉన్నటువంటి ప్రశ్నలు. కాబట్టి వాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు మన దేశంలో చాలా ఇటువంటి అసెట్స్ ని వాళ్ళు పెట్టి పోషిస్తున్నారు. స్లీపర్ సెల్స్ గా ఉంటారు. ఇప్పుడు మనకేమీ తెలియదు, వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు యాక్టివేట్ చేస్తారు. కాబట్టి దానికి మనం సిద్ధంగా ఇది మన ఫోకస్. అందుకనే చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ లో ఫైరింగ్ ఆపరేషన్స్ కి మనం
కొంత పాజ్ ఇచ్చిన తర్వాత మన దేశం లోపల ఉన్నటువంటి పాకిస్తానీ అసెట్స్ ని అరెస్ట్ చేసే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందరికంటే చాలా ఫేమస్ జ్యోతి మల్హోత్రా ఆవిడ యూట్యూబర్ అరెస్ట్ చేయడము, ఇలాగే చాలా మంది పంజాబ్ లోను ఇతరత్ర ప్రాంతాల్లో అరెస్ట్ చేయడము, జమ్మూ ప్రాంతంలో కొన్ని నేవీ సీక్రెట్స్ అన్ని వాళ్ళు పాస్ ఆన్ చేయడం, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన పాస్ ఆన్ చేయడము, మన ఆర్మీ మూవ్మెంట్స్ కి సంబంధించిన సీక్రెట్స్ అన్ని పాకిస్తాన్కి ఇవ్వడము, ఇటువంటివన్నీ చాలా మందిని అరెస్ట్ చేసింది. అది మనం చూసాం. కానీ స్లీపర్ సెల్స్ ఉంటాయి. స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివేట్ అవ్వవు. అవి ఎక్కడో ఉంటాయి, ఏముంటాయి మనం చెప్పదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇప్పుడు కూడా పెహల్గాం ఘటన చేసినటువంటి టెర్రరిస్ట్ ఈ రోజు దాకా మనం పట్టుకోలేకపోయాం, వాళ్ళని చంపలేకపోయాం, అరెస్ట్ చేయలేకపోయాం. ఎక్కడున్నారో మనకు ఘటన చేసినటువంటి వ్యక్తులే మనకు దొరకడం అంత సులభమైన విషయం కాదు. ఘటన చేయకుండా వాళ్ళకి ఏమి రెడార్లో లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం రోహింగ్యాలను కావచ్చు, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటులో వచ్చినటువంటి బంగ్లాదేశీలను కావచ్చు, మనం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బంగ్లాదేశ్ రెసిస్ట్ చేస్తున్నాం, కానీ మనం పంపిస్తున్నది 100-200 వీళ్ళని పంపిస్తాం. బహుశా కొన్ని లక్షల్లో ఉన్నారు, వాళ్ళని వాడుకోవచ్చు. వాళ్ళ క్రిమినల్ రికార్డ్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ రిజిస్టర్ మన దేశం అంతా కూడా ఏం లేదు. కానీ వాళ్ళు కాంటాక్ట్ ఉండి ఐఎస్ఐనో లేకపోతే ఎవరో వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అన్లీష్ చేయొచ్చు. కాబట్టి ఇది మేజర్ 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 థ్రెట్ భారతదేశం. అంటే సార్ ఇంకొక చిన్న డౌట్, స్లీపర్ సెల్స్ గురించి అంతా చెప్పారు సార్. అంటే పాకిస్తాన్ డైరెక్ట్ చేయలేకపోతే గనక వాళ్ళు ఇంటర్నల్ ఎలా వాడుకుంటారని. సార్ ఇంకొక యాంగిల్ ఏంటంటే, మీరు గ్లోబల్ రౌండప్లో కూడా ఎన్నోసార్లు చెప్పారు సార్, బంగ్లాదేశ్ సైడ్ నుంచి కూడా యాక్టివేట్ చేయొచ్చు అని చెప్పి, నేపాల్ సైడ్ నుంచి కూడా రావచ్చు అని చెప్పి. ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఈ రోజు జైశంకర్ గారు ఒక చోట మాట్లాడుతూ పాకిస్తాన్ని టెర్రరిస్తాన్ అని అంటూ ఉన్నారు సార్ ఆయన. దాంతో పాటు ఆయన ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే, అంటే మన గవర్నమెంట్ జనరల్ అందరూ లైటర్ నోట్లో ఏమంటారంటే, వాళ్ళు అనేవి రీడ్ బిట్వీన్ ద లైన్స్ చూస్తేనే వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థమవుతుందని అంటారు. ఆయన వీ కెన్ హిట్ ఎనీవేర్ అని అన్నారు, ఎనీ టైమ్ ఎనీవేర్ అని. అంటే ఆయన పాకిస్తాన్ అని అనట్లేదు, పాకిస్తాన్ మేము పాకిస్తాన్లో కొడతాం అనట్లేదు. సో అంటే మనం ఏమన్నా వేరే సైడ్ నుంచి కూడా అటాక్ రావచ్చు అని చెప్పి మనం యాంటిసిపేట్ చేస్తున్నామా సార్? బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా వస్తుంది అని చెప్పి మన దగ్గర ఏమన్నా అనుకోవచ్చా? దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఆఫ్ కోర్స్ జయశంకర్ గారి స్టేట్మెంట్ పాకిస్తాన్ స్పెసిఫిక్ గా చెప్పారు, డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ అన్న పదం వాడారు ఆయన. కాబట్టి ప్రస్తుతానికి ఆ స్టేట్మెంట్ అలాగే ఉన్నా కానీ ఒక కీలకమైన డెసిషన్ మోదీ గారు ఏం చేశారంటే, వీ విల్ నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ నాన్ స్టేట్ యాక్టర్స్ అండ్ స్టేట్ యాక్టర్స్ అని చాలా క్లియర్ అయింది. కాబట్టి నాన్ స్టేట్ యాక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చినా అది స్టేట్ యాక్టర్స్ కిందే పరిగణిస్తామని చెప్పారు. కాబట్టి రేపు రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చినా, నేపాల్ నుంచి వచ్చినా, మాల్డీవ్స్ నుంచో లేకపోతే శ్రీలంక నుంచో వాళ్ళు మన దేశంలోకి వచ్చినా, పాకిస్తాన్ ఏంటంటే మాకు తెలియదు, మా దేశం నుంచి రాలేదు, మాకు తెలియదు అని వాళ్ళు చేసి దురుపుకోకుండా వాడు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ లింకులు పాకిస్తాన్ తో ఉన్నాయని తెలిసిగా మనం వెళ్ళి పాకిస్తాన్ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ నుంచి వచ్చారు, నేపాల్ కొట్టాల్సిన అవసరం లేదు. వచ్చి రావడం నేపాల్ నుంచి వచ్చినా కొట్టేది పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా కొట్టేది పాకిస్తాన్. కాబట్టి అటువంటి మనం ఆల్రెడీ నిర్ణయించాం. డ్యామేజ్ జరిగిపోతుంది కదా, డ్యామేజ్ జరిగిన తర్వాత వెళ్ళి కొట్టడం వేరే విషయం. కానీ ఈ యొక్క సెక్యూరిటీ థ్రెట్ మనకు ఉండదు. యుక్రెయిన్ ఏం చేస్తాం, 117 మంది ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే దాన్ని ఇండివిజువల్ గా ప్రతి మనిషి దాన్ని హ్యాండిల్ చేసే డ్రోన్స్ పంపించి వాళ్ళు పెద్ద డ్యామేజ్ చేసి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ వాళ్ళ బాంబర్స్ అన్నిటి కూడా ధ్వంసం చేయగలిగారు. సో అటువంటిది వీళ్ళు చేయి తక్కువ ఖర్చుతోటి ఇన్సర్జెన్సీని వాడుకుని ఒకవేళ దొరికినా పట్టుబడినా వీళ్ళని ఒకవేళ భారతదేశం వాళ్ళని ప్రాసిక్యూట్ చేసినా పాకిస్తాన్ ఏం పెద్ద నష్టం మాకు తెలియదు, చేసి దులిపేసుకోవచ్చు. వాళ్ళు లోకల్ భారతదేశంలోనే ముస్లింని సతాయిస్తున్నారు కాబట్టి ముస్లింలు ఇలా తయారు చేశారేమో ఇంకేదో చెప్పచ్చు. ఇన్ఫాక్ట్ ముస్లింలు కాదు, యాక్చువల్లీ హిందువులనే వాళ్ళు చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా హిందూ అమ్మాయి, అలాగే ఎంతో హిందువులు దొరికారు దీంట్లో. కాబట్టి వాళ్ళు అటు కూడా చేయొచ్చు, అది మాకు సంబంధమే లేదు అసలు పాకిస్తాన్ తోటి. భారతదేశంలోనే హిందువులు మోదీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేశారు. భారతదేశమే చాలా డేంజరస్ ప్లేస్ అని ఒక నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అసిమెట్రికల్ యుద్ధమే వాళ్ళు పెద్ద ఫోకస్ పెట్టబోతారు, ఎందుకంటే సిమెట్రిక్ యుద్ధంలో వాళ్ళు గెలవలేరు వాళ్ళకి తెలుసు కాబట్టి. రెండవ కీలకమైంది ఒకటి మనం సస్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే, బహుశా నెక్స్ట్ దాడి కాశ్మీర్ లో ఉండదు, దేశంలో ఎక్కడ ఉంటుంది మనం చెప్పలేం. హైదరాబాద్ లాంటిది చాలా సెన్సిటివ్ ప్లేస్. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మన మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ కానీ, మనకు తమిళనాడు చెన్నైలో ఆవిడి కానీ, లేదా మనకు లక్నో మన డిఫెన్స్ కారిడోర్ ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ఉందో అక్కడ కానీ, బ్రహ్మోస్ ఫ్యాక్టరీ మీద కానీ, మన జబల్పూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, ఇటువంటి వాటి మీద వాళ్ళు దాడి చేయొచ్చు, మన నేవల్ అసెట్స్ మీద దాడి చేయొచ్చు. కాబట్టి ఏవో ఇటువంటివి కోవర్ట్ ఆపరేషన్స్ తో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. పైపెచ్చు వాళ్ళు ఇంకా ఇక్కడ అసెట్స్ ని పెంచుకునే దిశగా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు.
అందుకని ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కానీ లేదా మన ఇంటెలిజెన్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఏదో శాటిలైట్ చూసుకుంటడం వేరే విషయం. ఈ ఆపరేషన్ సింధూర్ అంతా కూడా మిలిటరీ ఆపరేషన్, బార్డర్ టు బార్డర్ అక్కడ కొట్టాను. కానీ ఇప్పుడు ఇంటర్నలైజ్ అయ్యి లోపల మనం సెక్యూరిటీ మన వలయం పెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఎస్పెషలీ యుక్రెయిన్ రష్యాలో కొట్టిన దెబ్బకు శత్రువు నేర్చుకుంటుంది, అది మనం కూడా నేర్చుకోవాలి. శత్రువు ఇటువంటి చేయవచ్చేమో అని మనం సిద్ధంగా ఉన్నాం. ఇది ఒకే. రెండవది ఆఫ్ కోర్స్ మన సైడ్ సేమ్ అసెట్స్ పాకిస్తాన్ లో, చైనాలో మనం పెట్టుకోవాలి. అంటే రేపటి రోజు అక్కడ బలుచినో లేకపోతే అక్కడ టీటీపీనో లేదా ఇంకేదో మనకు తెలియని కొత్త తన్జీమో ఎవరో ఇన్స్టాలేషన్ మీద దాడులు చేస్తే మాకేం తెలుసు, మీరు కొట్టుకుంటారు అని మాకేం తెలియదు అని మనం కూడా చేతి దులిపేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. మన పేజర్ బాంబ్స్ కొట్టి వాళ్ళు హెజ్బుల్లా మీద పెద్ద దాడి చేసిందో అది దానికి ప్రిపరేషన్ 2-3 సంవత్సరాల ముందరే జరుగుతుందని మనకు తెలుసు. కాబట్టి అటువంటి మనం ఇప్పుడే మొదలు అంటే ఒకటి వాళ్ళ అసెట్స్ భారతదేశంలో ఉన్నవి మనం దాని మీద ఫోకస్ పెట్టడము, దాన్ని ఎలిమినేట్ చేయడము, దాన్ని ట్రాక్ చేయడము, ఇటువంటి ఒక ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి. రెండవది ఇటువంటి అసెట్స్ నే వాళ్ళ దేశాల్లో మనం పెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేసుకునేటువంటి దిశగా మనం కూడా ఇది చేయాల్సి వస్తుంది. అసిమెట్రికల్ యుద్ధాన్ని అసిమెట్రికల్ గానే మనం ఫేస్ చేసుకోవాలి. కాబట్టి ఇవి రెండు ఇప్పుడు మనం చూస్తే కనుక క్రిటికల్ గా ప్రపంచం అంతా కూడాను హైపర్సానిక్ మిసైల్స్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి చైనా దగ్గర హైపర్సానిక్ మిసైల్ పోసేవాళ్ళు తప్పకుండా అడుగుతారు. హైపర్సానిక్ మిసైల్ వాళ్ళకి వస్తుంది, చైనా ఇస్తుంది వాళ్ళకి హైపర్సానిక్ మిసైల్. హైపర్సానిక్ మిసైల్ వాళ్ళు క్లెయిమ్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ సూపర్ సానిక్ అయినా ఉంటుంది. సూపర్ సానిక్ మిసైల్ ఉందంటే కన్నా అట్లీస్ట్ బ్రహ్మోస్ ఒక కౌంటర్ ఉంటుంది. బ్రహ్మోస్ ని వాళ్ళు ఛేదించలేకపోవచ్చు, కానీ వాడి దగ్గర కూడా అంతే కేపబుల్ ఇంకో మిసైల్ ఉంది. కాబట్టి వాడు మన మీద ఫైర్ చేస్తే దాన్ని మనం నిజంగా కౌంటర్ చేయగలమా లేదా అని ప్రశ్నలు మనకు కూడా ఉంటాయి. కాబట్టి కొంత మనం డైరెక్ట్ గా వెళ్ళి కొట్టలేకపోవచ్చు, కొంత మనం ఆచితూచి వ్యవహరించే అటువంటి అవకాశాలు అది వాడు క్లెయిమ్ చేసుకుంటాడు. మన ఒక కెపాసిటీని మనం వాడికంటే ఒక జనరేషన్ ముందర ఉన్నాం కాబట్టి దాన్ని వాడు తగ్గించే దిశగా వాడు ప్రయత్నాలు చేస్తాం. ఇటువంటి మేలు మన దేశంలో జరిగినాయంటే అప్పుడు ఇమ్మీడియట్ గా మనం మోకరిల్లాల్సి వస్తుంది, చర్చలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాడికి ఇమ్మీడియట్ గా కావాల్సిన ఇండస్ వాటర్ ట్రీటీ మీద చర్చ కావాలి, నీళ్లు వదిలిపెట్టాలి. సో దానికోసం వాడు ఇటువంటి కొన్ని చేయబోదు. కాబట్టి కాశ్మీర్ లో ఉండకపోవచ్చు అటాక్, కాశ్మీర్ కి వాడు అటాక్ చేయవలసిన ఆవశ్యకత లేదు వాడు. ఎందుకంటే కాశ్మీర్ లో వాడు చేసిన దాడికి అక్కడ టూరిజం అంతా కంప్లీట్ గా తుడుచుకొట్టుకుపోయింది, ఎవరు కాశ్మీర్కి వెళ్ళట్లేదు. కాబట్టి ఇంకా దాడి ఎవరి మీద చేయాలి, ఎందుకు చేయాలి? దానివల్ల వాడికి వచ్చే ఇంక్రిమెంటల్ గెయిన్ ఏమి లేదు. కాబట్టి మీద ప్రాంతాల్లో కొడతారు. అలాగే సాఫ్ట్ బెల్లి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ బహుశా మనకి చాలా సెక్యూరిటీ ఉండిండొచ్చు, దానికి ఏదో ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి ఏదైనా చేయొచ్చు. మేజర్ ఫిదాయిన్ అటాక్ అయితే బహుశా మనం చిన్న నష్టమై వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ సివిలియన్ టార్గెట్స్ మీద మనం ఫోకస్ పెట్టచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఈ రోజు ప్రపంచంలో మాక్సిమం ఐఫోన్స్ భారతదేశంలో తయారు, చైనా కంటే ఎక్కువ ఐఫోన్స్ మన దేశంలో తయారు. పైపెచ్చు మనకు చైనాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మనం చూస్తాం. కాబట్టి క్రమేపీ భారతదేశం ఒక చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి ఇన్స్టాలేషన్స్ అంటే యాపిల్ ఫోన్ ప్రొడక్షన్ కంపెనీ మీద వీళ్ళు దాడి చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది, ఈ దేశంలో పెట్టుబడులు ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడిపోయి ఈ దేశానికి. కాబట్టి అదే ఒక టార్గెట్. కాబట్టి ఇటువంటివి ఎన్నో అంశాలలో పాకిస్తాన్, చైనా ఇద్దరు కలిసి వాళ్ళు ప్లానింగ్ చేస్తారు. ఇది ఒక ఎత్తు అయితే పొలిటికల్ లెవెల్లో కూడా మన అపోజిషన్ లీడర్లు చాలా మంది వీళ్ళతో ఎంఓఎల్ కూర్చున్నారు, వీళ్ళతో ఒత్తాసు పలికేటువంటి లీడర్స్ మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళని వినియోగించడం, వాళ్ళతోటి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేయించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ లో ఇక్కడ ఇబ్బందులు పెట్టడము, లేదా పబ్లిక్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్ ఇవ్వడం, అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటూ సైన్యాన్ని, మన కెపాసిటీని వాళ్ళు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నాలు చేయడం, ఇటువంటి ఆల్రెడీ మనం చూస్తున్నాం. కాబట్టి మల్టిపుల్ యాంగిల్స్ లో ఈ దేశాలు మన మీద టార్గెట్ చేస్తుంది. అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే కనుక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ మన మీద వాళ్ళు ప్రయోగించబోతున్నారు. లాస్ట్ టైం స్పెక్టాక్యులర్ గా ఫెయిల్ అయ్యి వాళ్ళు మనల్ని ఏం చేయలేకపోయారు. మనం కౌంటర్ అటాక్ చేసేసరికి వాళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అన్ని కూడా వేస్ట్ అయ్యాయి. కాబట్టి దాని మీద ఫోకస్ పెడతాం. మన మీద కంటిన్యూస్ గా సైబర్ అటాక్లు జరుగుతూనే ఉంటాయి. అంటే అఫీషియల్ గా యుద్ధం లేనప్పుడు కూడా మన అసెట్స్ ని, మన టెక్నాలజీని, మన దగ్గర ఉన్న వాటి మీద టార్గెట్స్ జరుగుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ మన బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీద టార్గెట్ చేస్తే దాని సీక్రెట్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం ఎగ్జాంపుల్ ఇచ్చాను. దేని మీద టార్గెట్ చేస్తారో మనం చెప్పలేదు. సాఫ్ట్ బెల్లీ టార్గెట్స్ ఆల్రెడీ ట్రై చేశారు. మన ఆర్మీ స్కూల్స్, ఆర్మీ ఇన్స్టిట్యూషన్స్ వీటి మీద ట్రై చేశారు ఆల్రెడీ. బహుశా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే ఆధారంగా వీళ్ళు షాప్ చేయొచ్చు. చైనా ఈ విషయంలో చాలా పురోగతి చెందింది ఆల్రెడీ. 5G టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడము,
మనిషి ముఖ కవళికలను ఆధారంగా నవ్వుతున్నాడా, కోపంగా ఉన్నాడా, భయంగా ఉన్నాడా, అది ఫేషియల్ రీడింగ్ తోటి వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి ఒక పెద్ద ప్రోటోకాల్ వాళ్ళు పెట్టుకున్నారు ఆల్రెడీ చైనాలో ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కంటే ఎక్కువ ఇంటర్నల్ సెక్యూరిటీ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాంతో ఆ టెక్నాలజీని బాగా మాస్టర్ తీసి దానిని బహుశా పాకిస్తాన్కి ఇచ్చి వీళ్ళిద్దరూ కలిసి భారతదేశం మీద ఏమైనా చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ప్లస్ బయోలాజికల్ వార్ఫేర్, ఇది కూడా పాసిబిలిటీస్ దే. యుద్ధం అంటే ఏదో కత్తులు, కటారాలు, గన్లు, ట్యాంకులు, ఎయిర్ క్రాఫ్ట్ తో చేసేదే కాదు. మల్టిపుల్ యాంగిల్స్ యుద్ధాలు జరుగుతాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాము, 3 అమెరికాలో అరెస్ట్ చేసింది అమెరికన్ ప్రభుత్వం. చైనా నుంచి పాథోజన్స్ కొన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. కాబట్టి బయోలాజికల్ వార్ఫేర్ మన దేశం మీద కూడా జరగచ్చు. నిజంగా మనకు అంత ప్రోటోకాల్స్ ఉన్నాయా? వాడు అఫీషియల్ గా ఎయిర్పోర్ట్ లో దిగి రానక్కర్లేదు. మన బోర్డర్స్ అన్ని పోరస్ బోర్డర్స్. మియన్మార్ నుంచి లోపలికి వచ్చేయచ్చు, బంగ్లాదేశ్ నుంచి రావచ్చు, లేదా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచో దూరం రావచ్చు వాళ్ళు. కాబట్టి ఈ వల్నరబిలిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్, బయోలాజికల్, కెమికల్, లీగల్, సైకలాజికల్, ఎన్నో యాంగిల్స్ లో మనల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ప్లస్ మన కొంత సీనియర్ సైంటిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఎందుకంటే ఇది చాలా మనకున్నటువంటి టెక్నాలజీ చాలా ఫోకస్ టెక్నాలజీ, చాలా అద్భుతమైనటువంటి టాప్ నాచ్ టెక్నాలజీ. దానికి సంబంధించిన సైంటిస్ట్ని టార్గెట్ చేసి వాళ్ళని చెప్పడం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు మన దేశంలో కోవర్ట్ ఆపరేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతారు. ఇది మనం ఐ థింక్ నెక్స్ట్ వచ్చే దాడి తర్వాత ఇది బహుశా ఈ యొక్క ఎపిసోడ్ మన ప్రేక్షకులు చూస్తే కనుక అర్థమవుతుంది. ఎందుకంటే మన శత్రువులాగా ఆలోచన చేయాలి, దానికి ప్రిపేర్డ్ గా ఉంటుంది. అందుకనే మన రిటైర్డ్ ఆర్మీ జనరల్ నరావనే గారు ఆయన స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆపరేషన్ సింధూర్ అయితే మనం చాలా అద్భుతంగా చేశాం, కానీ మన దేశంలో ప్రోటోకాల్స్ లేవు, చాలా వీక్ గా ఉన్నాము, ఏమైనా చేయొచ్చు అని. ఎస్పెషల్లీ ఆయన ఈ డ్రోన్స్ కి సంబంధించి ఆయన మాట. ఇప్పుడు మనం పెళ్లిళ్లలో మనం చూస్తున్నాం, పెళ్లి ఫోటోగ్రాఫ్స్ కి లేదా హాలిడేస్ వెళ్ళినప్పుడు డ్రోన్స్ తీస్తున్నాము, న్యూస్ ఫుటేజ్ కోసం వాళ్ళు డ్రోన్స్ వాడుతున్నారు. ఇవన్నీ రిజిస్టర్డ్ కాదు, ఇవన్నీ కూడాను భారత ప్రభుత్వం దాన్ని ట్రాకింగ్ చేయట్లేదు. ఎన్నో మల్టిపుల్ డ్రోన్స్ అన్ని దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని ఎవరు వాడుతున్నారు, వాడు వినియోగిస్తున్నారా, దుర్వినియోగిస్తున్నారా, ఇది తెలియదు ఎవరికి. ఇప్పుడు దాని మీద చట్టాలు తీసుకురండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సివిల్ చట్టం కింద మీరు పరిగణించద్దండి, క్రిమినల్ కేసులు బుక్ చేయండి వాళ్ళ మీద. మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ దగ్గరగా కనుక ఈ డ్రోన్స్ వస్తే ఏదో ట్రెస్ పాసర్స్ అని చెప్పేసి వాడు ఏదో ఫైన్ వేసి వదిలిపెట్టడం ఇటువంటి కాదు. మీరు చాలా కఠినమైనటువంటి ప్రోటోకాల్స్ ఉండాలి అని జనరల్ రావణి గారు. అలాగే దానికి సంబంధించినటువంటి మనకి ఎలాగైతే గన్ లైసెన్స్ కి ప్రభుత్వం ఎలాగైతే అన్ని కూడా రిజిస్టర్ చేసుకుంటుందో, అలా ప్రతి డ్రోను మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, దాని కెపాసిటీ ఏంటి, దాని పొటెన్షియల్ యూసేజ్ దేనికి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర లిస్ట్ ఉండాలి, దానికి ప్రోటోకాల్స్ ఉండాలి. లేకపోతే కానీ రేపు రావడం చాలా ప్రమాదం ఉంటుంది. అలాగే మన మిలిటరీ ఇన్స్టలేషన్స్ చుట్టుపక్కల హై రైజ్ బిల్డింగ్స్ లాంటివి కనుక వచ్చాయంటే రేపు అక్కడి నుంచి వాడు దాడి చేస్తే కానీ మన రెస్పాన్స్ టైం ఉండకుండానే కొంత డ్యామేజ్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పర్మిషన్లు ఇవ్వకండి. సెక్యూరిటీ, దేశ భద్రతకు సంబంధించి కాంప్రమైజ్ అవ్వకండి. సివిలియన్స్ ఏదో కేసులు వేస్తున్నారు కోర్టులో, వాళ్ళు వేసే కోర్టుల కేసుల్ని వాళ్ళు సివిలియన్స్ సమర్థిస్తూ జడ్జిమెంట్ కూడా వస్తున్నాయి. ప్రభుత్వాలు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు. అది అలా చేస్తే కానీ మన సెక్యూరిటీ ఎక్స్పోజ్ అవుతుంది. వాడు అక్కడి నుంచి సర్వేలెన్స్ తోటో కెమెరా తోటో వాడు ఏం జరుగుతోంది ఇక్కడంతా గట్టి వీధులన్నీ గమనించి పాకిస్తాన్ పాస్ ఆన్ చేస్తే ఏమవుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ మనం ఫస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని చెప్పి జనరల్ నరావణి గారు చెప్పారు. కాబట్టి మనం ఈ యొక్క మన మీద థ్రెట్ ఏం ఉండబోతుందో అది తెలిసినప్పుడు దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలుస్తుంది. లేదు మేము ఆపరేషన్ చాలా అద్భుతంగా మనం కొట్టాము, ఇక వాడికంటే టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది, వాడు మన సైడ్ కళ్ళెత్తి కూడా చూడలేడు, లెవెల్లో మేము చావు కొట్టామని చెప్పేసి మనం ఆగిపోయి నిద్రపోదామా? సో ఇది మన పరిస్థితి. అందుకనే మనం డిఫెన్స్ రౌండప్ లో శత్రుబోధ చేస్తున్నాం. శత్రు మన మీద ఎటువంటి దాడులు చేయగలడో అవన్నీ కూడా లిస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీని ఆధారంగా మన దేశంలోనే ప్రోటోకాల్స్ రావాలి, మన దేశంలోనే ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి చాలా స్ట్రిక్ట్ ఇవన్నీ ఉంటాయి. మన యాక్చువల్గా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ చూసాం. సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ లో మనకు సివిలియన్స్ ఎస్పెషల్లీ పొలిటీషియన్స్ లేదా పొలిటీషియన్స్ తో వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకెళ్తారు. సో అది సెక్యూరిటీకి చాలా స్ట్రిక్ట్ క్లియరెన్స్ లేదని వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి సెల్ ఫోన్ లో కూడా మీరు దానికి తెలియకుండానే మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటారు. అవి ట్రాక్ చేసి చుట్టుపక్కల కాన్వర్జేషన్స్ ఎవరో వింటుంటారు. కాబట్టి చాలా డేంజరస్. ఫర్ ఇన్స్టెన్స్ రక్షణ మంత్రి గారు కానీ లేదా ఎవరైనా మినిస్టర్ కానీ ఏదో ఇనాగ్రేట్ చేయడానికి పెట్టారు, ఏదో షిప్ ని ఇనాగ్రేట్ చేయడానికో లేకపోతే ఏదో. ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణలో ఒక రెడార్, చాలా సూపర్ డీప్ రెడార్ మనం ఇనాగ్రేట్ చేసి పొలిటీషియన్స్ చాలా మంది అండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్ తీసుకెళ్ళి. సో దాంతో వాడు ఎవరు మన శత్రువు ఎవరు ట్రాక్ చేస్తున్నాడో మనకు తెలియదు. దాంతో ఆ సిగ్నేచర్స్ అన్ని తెలిసిందంటే రేపు ఎలక్ట్రానిక్ జామింగ్ చేయడానికి పనికొస్తారు. కాబట్టి ఇటువంటి మిలిటరీ ఇన్స్టలేషన్స్ పెట్టినప్పుడు విఐపి లేదు, వివిఐపి లేదు, ఎవరు లేదు.
ఎవరిదైనా సెల్ ఫోన్స్ సరెండర్ చేసి వెళ్లాల్సిందే. ఇటువంటి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ మనం పెట్టాలి. వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదో సివిలియన్ ఇష్యూ అని చెప్పేసి చిన్న ఫైన్ వేసి వదిలిపెట్టడం ఇటువంటి చేయదు. కాబట్టి ఇప్పుడు మనకు జరిగినటువంటి ఘటన తర్వాత శత్రువు పాఠాలు నేర్చుకుంటాడు. మనం ఏం చేశామో దాన్ని కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కౌంటర్ చేయలేనప్పుడు మన దేశంలోనే దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శత్రువు ఊరికే ఉండడు. బహుశా కొన్ని నెలలో, సంవత్సరం 2 సంవత్సరాలు వాడు మమ్మల్ని వదిలేసినా కానీ కూడా, అంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ప్లానింగ్ చేస్తున్నాడు అని అనుకోవాలి. ఆ ప్లానింగ్ ఏమేమి చేయగలడో దానికి మనం సిద్ధంగా ఉండాలి అనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఇప్పటివరకు మీరు పాకిస్తాన్ ఏం ఆలోచిస్తోంది, పాకిస్తాన్ ఎలాంటివి చేయొచ్చు అని చెప్పి మీరు చాలా అద్భుతంగా చెప్పారు. సో మేబీ ఇవన్నీ కూడా మన సైన్యం, మన ప్రభుత్వం కానివ్వండి, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఇవన్నీ ప్రెడిక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? ఎందుకంటే 2 రీసెంట్ డెవలప్మెంట్స్. ఒకటి ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ RCWS అనే దాన్ని ఇండక్ట్ చేశామని అఫీషియల్గా చెప్పింది. అట్ ది సేమ్ టైం మనం డైరెక్ట్ ఎనర్జీ వెపన్ సూర్య అనే దాన్ని కూడా మనం టెస్ట్ చేస్తున్నామని వచ్చింది. ఈ రెండింటిని క్లబ్ చేసి చూస్తే కనుక మీరు అన్నట్టుగా రాబోయేది చాలా ఇంకా దీనికంటే పెద్దది అవ్వచ్చు. దానికే మనం ప్రిపేర్ అవుతున్నామని అనుకోవచ్చా సార్? అందులో భాగంగానే ఈ ఇండక్షన్ అండ్ ఈ టెస్ట్ అనుకోవచ్చా? ఒకటి, మనం ఆపరేషన్ సింధూర్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్. అయినా కానీ ఎందుకంటే ముందు నుంచే మన టెక్నాలజీని ఎన్హాన్స్ చేసి దాన్ని పెంచుకునే దిశగా మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక అస్త్రా, మనకి ఏదైతే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అది phase 2 ఆల్రెడీ ప్రొడక్షన్ వస్తుంది. దాని అప్రూవల్స్ అయిపోయినాయి, టెస్టింగ్ అయిపోయింది, ప్రొడక్షన్ రావాలి. అంటే అస్త్రా 2 లేకుండానే అస్త్రా 1 తోటి మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. నెక్స్ట్ ఆపరేషన్ వస్తే అస్త్రా 2 కూడా దానికి సిద్ధం అవ్వబోతుంది. అస్త్రా 2 యొక్క కెపాసిటీ ఎక్కువ, దాని యొక్క నావిగేషన్, దాని ప్రెసిషన్ ఇవి చాలా ఎక్కువ, దాని హిట్ కిల్ రేషియో కూడా చాలా అద్భుతంగా తీసుకెళ్ళారు. కాబట్టి అస్త్రా 2 మన త్వరలో రాబోతుంది. అలాగే పినాకా మల్టీ ప్యారల్ రాకెట్ లాంచర్స్ ఏవైతే ఉన్నాయో మనకు, అవి దాన్ని ఇంకా ఈతల్లో చేశాం. నెక్స్ట్ వర్షన్ అది ఇండక్ట్ అవ్వబోతుంది. అవి కూడా టెస్టింగ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. అవి కూడా బహుశా త్వరలోనే దాన్ని కూడా ఇండక్ట్ చేస్తాం. ఇవి మనకి ఎప్పుడు క్రూషియల్ అంటే ఇప్పుడు మనం వాళ్ళ సర్గోదా కానీ, టూర్ ఖాన్ ఎయిర్ బేస్ కానీ, రఫీకి కానీ, జకోబాబాద్ కానీ ఎయిర్ ఫీల్డ్స్ మనం ఊరికే శాంపుల్ గా కొట్టొచ్చాం కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్ గా 24 గంటలు 48 గంటలు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. కానీ యుద్ధం అంటూ జరిగితే కనుక రన్వేని ఈజీగా వాళ్ళు 24 or 48 hours లో వాళ్ళు దాన్ని రిపేర్ చేయొచ్చు. కానీ పినాకా నెక్స్ట్ లెవెల్ కనుక మనం కొట్టగలిగితే మొత్తం రన్వేని మనం డ్యామేజ్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఒక రఫ్లీ లెటర్సే 20-30 ఎకరాల ప్రాంతం అంతా కూడాను సర్వనాశనం చేయొచ్చు. అంటే వాడి రన్వే కానీ, వాడి కమాండ్ కంట్రోల్ టవర్స్ ఏవి ఉంటాయి అవి కానీ, అమ్యూనిషన్ డంప్స్ కానీ, బంకర్స్ కానీ, ఎక్కడైతే వాళ్ళు హ్యాంగర్స్ పెట్టుకుంటారో వాటిని కానీ ఒక్క షాట్ లోనే మనం, అంటే మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes లో మొత్తం ఒక ఎయిర్పోర్ట్ ని మనం నిర్వీర్యం చేయొచ్చు. ఆ లెవెల్లో నెక్స్ట్ పినాకా ఎన్హాన్స్మెంట్ అనేది రాబోతుంది. అలాగే జొరావర్ ట్యాంక్, ఫస్ట్ వర్షన్ జొరావర్ ట్యాంక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ ఆఫ్ జొరావర్ ట్యాంక్స్ రాబోతున్నాయి. దీంట్లో ఇంకా అడ్వాన్స్ స్టెల్త్ ఫీచర్స్ ఉండబోతున్నాయి. దీంట్లో ఇంకా లీథాలిటీ పెరగబోతోంది, లైట్ వెయిట్ ఉండబోతోంది. దీని కెపాసిటీ అంటే మనకు మౌంటైనియస్ టెరైన్ లో ఇంకా ఇంక్లినేషన్స్ పెరిగినా కానీ వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటివన్నీ కూడా తయారు చేస్తుంది. ఇవి ఆల్రెడీ R&D లో ఉన్నాయి. త్వరగా వచ్చే 1-2 సంవత్సరాలు ఇవన్నీ ఇండక్ట్ అవబోతుంది. అలాగే మనం చూస్తే కనుక HAL, మన HAL సంబంధించినటువంటి ప్రచండ హెలికాప్టర్, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఇవి దాని రీసెర్చ్ అవుతుంది, అవన్నీ వస్తున్నాయి. వాటిల్లో కూడా ఇంజన్స్, ఫర్ ఇన్స్టెన్స్ మన కావేరీ ఇంజన్ ఇప్పుడు మనం చూస్తే కనుక UCAV, అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్, దాంట్లో మనం పెట్టడానికి ఆల్రెడీ అప్రూవ్స్ వచ్చినాయి. రష్యాలో మన క్లియరెన్స్ వచ్చింది. రాబోయే కొన్ని నెలల్లో అది కూడా పెట్టబోతుంది. ఆఫ్టర్ బర్నర్ టెస్టింగ్ కూడా ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లో జరగదు. కాబట్టి ఆఫ్టర్ బర్నర్ టెక్నాలజీ కూడా వచ్చిందంటే బహుశా దాన్ని ఇంకొన్ని అడ్వాన్స్డ్ అన్మాన్డ్ మనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ లో పెట్టబోతాం. అది కనుక ఇప్పుడు ప్రస్తుతానికి 50-60 కిలోన్యూటన్ ప్రాంతంలో అవుతుంది ఇది. అది కనుక రాబోయే 1 సంవత్సరం లోపల అది ఎన్హాన్స్మెంట్ కనుక ప్రయత్నం చేస్తున్నాం. అది కనుక వచ్చి 80 దాకా వచ్చిందంటే కనుక ఇప్పుడు మనం రిలీజ్ చేయబోతున్నట్టు తేజస్ MK1 అంటే 1A ఫస్ట్ మోడల్ ఏదైతే ఉందో దాంట్లో కోసం అది కూడా పెట్టి ట్రై చేసేందుకు అవకాశాలు. ఇవన్నీ కూడా రాబోయే 1-2 సంవత్సరాలు ఇవన్నీ చేంజెస్ చేయబోతుంది. అలాగే మనకు రుద్రం గురించి ఈరోజు మాట్లాడదాం స్పెసిఫిక్ గా. ఆకాష్ మిసైల్, ఆకాష్ ఆల్రెడీ మనకు ఎంత అద్భుతాలు చేసిందో మనం చూసాం. దాని నెక్స్ట్ వర్షన్స్ రాబోతుంది. డిస్టెన్స్ పెరగబోతోంది, స్టెల్త్ ఇంకా పెరగబోతోంది, స్పీడ్ పెరగబోతోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆకాష్ లో కూడా రాబోతుంది. టౌడ్ హోవిట్జర్స్ భారతదేశంలో తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాం. బేసిక్ షెల్స్ గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, అవి భారతదేశంలో తయారు చేయడానికి మనం అప్రూవల్స్ ఇచ్చామని. తర్వాత మనకు ప్రాజెక్ట్ ఉషా, దీని గురించి లాస్ట్ డిఫెన్స్ రౌండప్ లో మనం మాట్లాడాం, అది రాబోతోంది. అంటే ఒక
మనకు S-400 కంటే నెక్స్ట్ లెవెల్లో ఒక కవచం తయారు చేయబోతున్నాం కుషా తోటి. అలాగే మనకు ఎన్నో సుదర్శన్ ఏదైతే CAWS ఏదైతే ఉందో, సుదర్శన్ అంటే మనకు తెలుసు S-400. సో ఎనీవే ఇటువంటివన్నీ కూడా మనం చాలా వీటిని ఇంప్రూవ్ చేయబోతున్నాము. Airbus C-295 రైట్, తర్వాత మనకు ఉత్తర, అలాగే రఫాయిల్ లో మరైన్ మనం ఆర్డర్ ఇస్తున్నాం, అది మన INS విక్రాంత్ మీద రాబోతున్నాయి అవన్నీ కూడా. ఇలా ఎన్నో మనం వీటిలో ఇండక్ట్ చేయబోతున్నాం. అలాగే మనకు సబ్మెరీన్ సంబంధించి చాలా సబ్మెరీన్స్, ఇంకా ఒక 3-4 సబ్మెరీన్స్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. బహుశా రాబోయే రోజులు ఇంకొక 5-6 సబ్మెరీన్స్ ఆర్డర్ ఇవ్వబోతున్నాం. అలాగే యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ సంబంధించి కొన్ని మనం పెట్టబోతున్నాము. కొన్ని వాటర్ అంటే మన షాలో వాటర్స్ లో సబ్మెరీన్ హంటర్స్ ని పెట్టబోతున్నాం మనం. అలాగే ఈరోజు చూసాం యుక్రెయిన్ క్రైమియా బ్రిడ్జ్ ని వాళ్ళు కొట్టారు, అది అండర్ వాటర్ డ్రోన్ తో కొట్టారు, అన్మాన్డ్ డ్రోన్ తో వాళ్ళు కొట్టారు రష్యా. ఆ ఫుటేజ్ రిలీజ్ చేశారు ఎలా వాళ్ళు ధ్వంసం చేశారు. కాబట్టి అటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా మనం వాడబోతున్నాం. వరుణ 6000 అని ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రాబోతుంది. ఇందాక నువ్వు అన్నట్లు బేసిక్ గా మన వాళ్ళు రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే RCWS అనేది టాటా కన్సార్టియం వాళ్ళు దీన్ని తయారు చేశారు. RCWS అంటే రిమోట్ కంట్రోల్డ్ వెపన్ సిస్టమ్. దూరం నుంచి కంట్రోల్ చేయొచ్చు, రిమోట్ గా కంట్రోల్ చేయొచ్చు. అటువంటిది మన T-72 బ్యాటిల్ ట్యాంక్, మెయిన్ బ్యాటిల్ MBTs అంటాం, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దానితో అనుసంధానం చేసి ఆల్రెడీ ఆర్మీకి డెలివరీ చేశారు. అవి డిప్లాయ్ అవుతున్నాయి, అవి ఫీల్డ్ ట్రైనింగ్ ఇవన్నీ అవుతున్నాయి. త్వరలో అవన్నీ కంప్లీట్ గా ఆపరేషన్ అవుతాయి. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే కనుక 360 degrees అంటే 10 degrees ఎలివేషన్ నుంచి తీసుకుని అది రమారమి ఆల్మోస్ట్ పైన ఆకాశం దాకా 360 degrees మొత్తం తిరగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గన్స్ ని వీళ్ళు రిమోట్ గా ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ట్యాంక్ బయటకు వస్తే కనుక పోసేవాడు బుల్లెట్ తగిలో చనిపోవచ్చు. అది 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని కూడా కొట్టగలరు. కాబట్టి ఈ సిస్టమ్ లో ఏంటంటే డే టైం అయితే మామూలుగా మనకు దాన్ని చూడగలిగినటువంటి కెమెరాలు ఇవన్నీ ఉంటాయి. నైట్ విజన్ కూడా దాంట్లో వాళ్ళకి ఇన్ఫ్రారెడ్ వీటికి కూడా వాళ్ళు టెక్నాలజీ కూడా పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో ఇండిజినస్ గా తయారైనటువంటి ఈ టెక్నాలజీ మనం దీంట్లో ఇండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కనుక వచ్చినాయంటే, అలాగే ఇంకా కొత్త టెక్నాలజీ వస్తుంది. DRDOకి సంబంధించినటువంటి సూర్య DEW అంటే, DEW అంటే డైరెక్టెడ్ వెపన్ ఎనర్జీ వెపన్. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే దాని పేరే సూర్య, లేజర్ బీమ్ లాంటిది అనుకుందాం మనకు సింపుల్ గా అర్థం చేసుకోవడానికి. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే ఎనర్జీని కంప్లీట్ గా దానికి కనెక్ట్ చేసి అంత ఫోకస్ గా కొడతారు. మనం చూసాం కదా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు లెన్స్ లో కానీ లేదా కర్వ్డ్ ఉన్నటువంటి అర్థంలో కానీ మనం సూర్యకిరణాలు పెట్టి దాని ముందర కాగితం పెడితే కాలుతుంది. మామూలుగా సూర్యకిరణం మీద కాగితం పెడితే ఎందుకు కాలుతుంది? దాన్ని డైరెక్ట్ చేస్తున్నాం. డైరెక్టెడ్ ఎనర్జీ దాన్ని క్రియేట్ చేసి దాన్ని వస్త్రంగా వాడుతుంది. అటువంటివి మనం ఆల్రెడీ 300 kilowatt మనం ఆల్రెడీ మోరల్లెస్ టెస్టింగ్ అయిపోయింది, ఇండక్షన్ రెడీగా ఉంది. ప్లస్ నెక్స్ట్ లెవెల్ దానిలో కూడా మనకు రీసెర్చ్ జరుగుతాం. ఇంకా 400-500 kilowatt దాకా వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇటువంటి టెక్నాలజీస్, మెచారిటీ టెక్నాలజీస్ అన్ని కూడాను మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా 3-4 దేశాలు మాత్రమే ఉన్నటువంటి టెక్నాలజీస్ ని మనం ఎన్హాన్స్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవి ఎప్పుడైతే ఫైనల్ గా ఇండక్ట్ అవుతాయో, ఇవి దీన్ని కమిషన్ చేస్తారో, అఫ్ కోర్స్ మన డిఫెన్స్ రౌండ్ లో దాన్ని మళ్ళీ కవర్ చేస్తాం. కానీ కీలకమైన ఈ రోజు మనం చర్చలు మనం ఏం చేస్తున్నామంటే, ఒక ప్రొఫెషనల్ గా వాడు మా మీదకి వస్తే మేము కొడతాము, అంతవరకు మేము వెయిట్ చేస్తాము అన్నటువంటి భావజాలం నుంచి బయటికి రావాలి. ప్రియంప్టివ్ గా వాడి యొక్క కెపాసిటీని నాశనం చేసేటువంటి దిశగా, వాడి దేశంలోనే సురక్షితంగా లేడు ఒక విధమైనటువంటి అభద్రతా భావన క్రియేట్ చేయడము, ఇటువంటివి వాడి దగ్గరే మన అసెట్స్ పెంచుకునే దిశగా మన ప్రయత్నాలు చేయడము, ఇటువంటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అసిమెట్రికల్ యుద్ధం ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ పెట్టాలి అన్నది నా అభిప్రాయం. ఈ వారం డిఫెన్స్ రౌండప్ లోని బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ లో నీరజ బానోత్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటివరకు 45 ఎపిసోడ్స్ లో బ్రేవ్ హార్ట్స్ గురించి ఏవైతే కవర్ చేసామో వాళ్ళకంటే ఈవిడ చాలా స్పెషల్, ఇంకా చాలా వాళ్ళకి ఈవిడికి చాలా తేడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఐ థింక్ బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ లో మనం ఒక ఫీమేల్ బ్రేవ్ హార్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈవిడ చేసిన పోరాటం ఏంటి సార్? అంటే యాక్చువల్ గా మనం అశోక్ చక్ర, మన గ్యాలంటరీ అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళని కూడా కవర్ చేస్తాం. అఫ్ కోర్స్ ఈవిడ చేసినటువంటి సాహసమైనటువంటి చర్య, పానామ్ హైజాక్ ఏదైతే మనకు 1980s ప్రాంతంలో జరిగిందో, 85 లో జరిగినటువంటి పానామ్ ఫ్లైట్ 73 దాని హైజాక్ సంబంధించి ఆవిడ చేసినటువంటి సాహస చర్యలకు దాన్ని గుర్తిస్తూ భారత ప్రభుత్వం అశోక్ చక్ర ఆవిడకి అవార్డు చేసింది. మొట్టమొదటి స్త్రీ మహిళ ఎవరికైతే ఈ అవార్డు వచ్చిందో నీరజ బానోత్.
సో ఆవిడ ఒక ఒక మోడల్ గాను, ఒక ప్రెజెంటర్ గాను చాలా చాలా విభిన్నమైనటువంటి పాత్రలు ఆవిడ పోషించింది. అలాగే పానామ్ లో ఆవిడ ఎయిర్ హోస్టెస్ లో ఆ పానామ్ 73 ఎయిర్లైన్స్ ని హైజాక్ చేసినప్పుడు ఆవిడ చాలా అద్భుతమైనటువంటి ఒక సమయస్ఫూర్తితోటి చాలా మంది పాస్పోర్ట్లు దాచేసింది. అంటే వాళ్ళ నేషనాలిటీని బట్టి వాళ్ళని చంపుండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెలుసు, జ్యూస్ ని చంపితే కనుక వాళ్ళకి చాలా ప్రైమ్ టార్గెట్స్ జ్యూస్, వాళ్ళని కిడ్నాప్ చేయడం, చంపడం ఇటువంటి. కాబట్టి అటువంటి నేషనాలిటీ ఆధారంగా ఎవరు చావకూడదు అని చెప్పి వాళ్ళ పాస్పోర్ట్లన్నీ వాళ్ళకు హైజాకర్లు దొరకకుండా దాచిపెట్టడం, అలాగే వాళ్ళకు తెలియకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్, కొన్ని సీక్రెట్ డోర్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేయడం తోటి మన పానామ్ లో ఉన్న పానామ్ పైలట్స్ ఉంటారో, కానీ క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయగలిగారు. అలాగే చాలా మంది ప్యాసింజర్స్ తప్పించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకి తెలిసి వాళ్ళు దాడి చేసేసరికి 3 పిల్లలు మీద వాళ్ళు ఫైరింగ్ చేయకపోతే కనుక వాళ్ళకు అడ్డుకుని ఆవిడ వాళ్ళ ముగ్గురిని ప్రొటెక్ట్ చేసింది. రమారమి 350 మందిని ఆవిడ కాపాడి ఆవిడ ప్రాణం పణంగా పెట్టి ఆవిడ ఈ సాహసమైనటువంటి చర్య చేసింది. దాంట్లో ఆవిడ చనిపోయింది. కాబట్టి ఇంతటి సాహసోపేతంగా చేసినటువంటి స్త్రీ రాబోయే తరాలకు ప్రేరణాదాయకంగా ఉండాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఆవిడకి, అంటే సివిలియన్ ఏరియాలో జరిగినా కానీ కూడా, ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్ లో జరిగినటువంటి ఘటన అయినా కానీ కూడా ఒక మిలిటరీ ఆనర్స్ ఆవిడకి ఇచ్చాం, అశోక్ చక్ర ఆవిడకి ఇచ్చాము. దాంతో ఆవిడ రికగ్నైజ్ చేసి, అఫ్ కోర్స్ ఆ సమయంలో మనకు ఆర్మీలో కానీ మన ఆర్మ్ ఫోర్సెస్ లో స్త్రీలు లేనే లేవు, ఎస్పెషలీ కాంబాట్ ఆపరేషన్స్ లో లేవు. ఏదో మిలిటరీ ఆపరేషన్స్, మిలిటరీ డాక్టర్లు గానో లేకపోతే ఇటువంటి వాటిల్లో వాళ్ళని డిప్లాయ్ చేశారే కానీ కాంబాట్ ఆపరేషన్స్ లో అప్పటికి లేవు. తర్వాత మెల్లిమెల్లిగా వచ్చారు. ఇప్పుడు మనకు కాంబాట్ దీంట్లో కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు స్త్రీలు మన కాంబాట్ లో వచ్చిన తర్వాత పెద్దగా ఆపరేషన్ జరగలేదు. మొట్టమొదటిది ఆపరేషన్స్ ఇది కూడా 2 రోజులే జరిగింది. లిటరల్ చెప్పాలంటే మొదటి రోజు మనం టెర్రరిస్టులు కొట్టాము, తర్వాత 2 రోజులు పాకిస్తాన్తో చేసాం, 3 రోజులు అయిపోయింది మొత్తం అంతా కూడా. కాబట్టి వాళ్ళ పార్టిసిపేషన్ అనేది పెద్దగా మనం చూడలేదు. కానీ వీళ్ళ యొక్క బలిదానాలు కానీ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ కానీ మనం గౌరవిస్తూ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాము. క్రమేపీ ఈ రోజు సైన్యంలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్ లో కానీ వీళ్లకు రమారమి అదే హోదాలో వాళ్ళ బలిదానాలు కావచ్చు, వాళ్ళ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా పురుషులకు సమానంగా ఏమీ తక్కువ లేము అన్నటువంటి ధీటుగా వాళ్ళని కూడా మనం ఈ రోజు పర్మిట్ చేస్తుంది. కాబట్టి నీర్జా భానోట్ గారి యొక్క బలిదానం, ఆవిడకి ఇచ్చినటువంటి ఈ అవార్డు రాబోయే తరాలందరికీ కూడా ప్రేరణాదాయకంగా ఉంటుందని మనం భావిద్దాము. ఆవిడ ఆత్మ ఉత్తమగతులకు వెళ్తుందని మనం ప్రార్థిస్తాం. ఈ వారం డిఫెన్స్ రౌండప్ లోని వెపన్ అనే సెగ్మెంట్ లో రుద్రం వెపన్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ వెపన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైలా, ఎయిర్ టు సర్ఫేస్ మిసైలా, మన దగ్గర ఇది ఎన్నో వేరియంట్, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇండక్షన్లోకి వెళ్ళాయి, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్తో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత కేపబుల్ అని ప్రూవ్ అయిందో, దాంతోపాటే మన మిసైల్స్ కూడా నిజానికి చెప్పాలి అంటే ఒక రకంగా చాలా కేపబుల్, చాలా వర్తి అని చెప్పి కూడా ఒక రకంగా ఇది ప్రూవ్ అయింది సార్. సో ఒక పరీక్ష ఏమన్నా జరుగుతున్నా, ఒక ఇండక్షన్ ఏమన్నా జరుగుతున్నా అది నిజంగా చాలా పెద్ద వార్త కిందనే అవుతుంది. రుద్రం ఇందులో ఎలాంటి, దీని స్పేస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? యాక్చువల్గా రుద్రం అన్నటువంటి వెపన్ ఉందో అది యాంటీ రేడియేషన్ మిసైల్. యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే దీని అర్థం ఏంటంటే రేడియేషన్ ని పసిగట్టగలదు. రేడియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కీలకంగా మనకు రెడార్ ఇన్స్టలేషన్స్ వస్తుంది. రెడార్ ఇన్స్టలేషన్ నుంచి రేడియేషన్ రాగానే దాన్ని టార్గెట్ చేసి కొట్టగలదు. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ లో కూడా దీన్ని బాగా వాడాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాళ్ళ అమెరికన్ రెడార్స్ మనం చాలా ప్రాంతంలో కొట్టేసాం. ఎలా కొట్టగలిగాము? ఆ రెడార్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటుందో, రెడార్ ఏం చేస్తుంది? రెడార్ పని ఏంటి? బేసిక్ పని ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ బీమ్ కొడుతుంది. బీమ్ వెళ్ళి ఏదో ఆబ్జెక్ట్, మీ మిసైల్ కావచ్చు, మీ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, మీ హెలికాప్టర్ కావచ్చు, మీ డ్రోన్ కావచ్చు, దానికి వెళ్ళి తగిలి మళ్ళీ బౌన్స్ అయ్యి వెనక్కి వచ్చి రెడార్కి చెప్తుంది, ఏదో బలాంద ఏదో తగిలింది నాకు. దానిని అనలైజ్ చేసి ఇది ఏంటి అని తెలిసి దాని మీద వాడు నెక్స్ట్ చర్యలు ఏం చేయాలో చేయాలి. అంటే ఈ ఎలక్ట్రానిక్ ఏదైతే మనకు కమ్యూనికేషన్ ఉందో దాని సిగ్నేచర్ని పట్టుకుని ఎక్కడి నుంచి ఈ యొక్క మెసేజెస్ వస్తున్నాయని తెలుసుకొని దానిని వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ రుద్రంలో. అందుకని యాంటీ రేడియేషన్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్, ఏదో సుఖాయ్లోనో రఫాయిల్లోనో లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అని మిరాజ్, MiG-29 కావచ్చు, అలాగే ఇప్పుడు తేజస్ లో కూడా దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. మనం అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు రెడార్స్ ఎక్కడ ఉన్నాయని మనం చూస్తాం. వీటిల్లో పైన వెళ్తున్నటువంటి మన అసెట్స్ ఇంక్లూడింగ్ యూఏఎస్, మనం చెప్పినట్టు యూసీఏవీలో కూడా మన టెక్నాలజీ ఆకాశంలో ఎగురుతున్నటువంటివి, నేత్ర, వీటన్నిటికి కూడాను ఎక్కడ శత్రు రెడార్స్ ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటారు. అక్కడి నుంచి సిగ్నేచర్ దొరకంగానే రుద్రం యాక్టివేట్ చేస్తారు.
రుద్రం వెళ్ళి వాళ్ళని కొట్టేస్తుంది. అది హైపర్సానిక్, ఆల్మోస్ట్ మ్యాక్ 7 మ్యాక్ 8 స్పీడ్ లో వెళ్ళి పైపెచ్చు. దీని యొక్క స్పెక్యులారిటీ ఏంటంటే మామూలుగా బాలిస్టిక్ మిజైల్ లాగా, బాలిస్టిక్ మిజైల్ చాలా ఈజీగా ట్రాజెక్టరీ చెప్పొచ్చు, దాని స్పీడ్ ఎక్కడి నుంచి కొట్టారు, ఎక్కడ వచ్చి పడుతుంది, దాన్ని క్యాల్కులేట్ చేసి దాన్ని వాళ్ళు కౌంటర్ మెజర్ చేయొచ్చు. ఇది అలా కాదు, ఇది మిడ్ ఎయిర్ మ్యానిపులేషన్ కూడా ఉంటుంది. మిడ్ ఎయిర్ లో దాన్ని తిప్పొచ్చు కూడా, కిందికి వెళ్తుంది పైకి వెళ్తుంది ఎలాగైనా వెళ్తుంది. కాబట్టి దీనిని కొట్టడం అనేది చాలా కష్టం, లిటరలీ ఇంపాసిబుల్. అటువంటి అస్త్రం ఇది. మనం ఆల్రెడీ రుద్రం 1, 2, 3 ఆల్రెడీ మనం టెస్ట్ అయిపోయినాయి, అవి ప్రొడక్షన్ లైన్ లో ఉన్నాయి. రుద్రం 1 ఆల్రెడీ ఇండక్ట్ కూడా అయిపోయింది, 200 కిలోమీటర్ దూరంగా కొట్టగలదు. రుద్రం 2 వచ్చేసి 300 కిలోమీటర్, రుద్రం 3 వచ్చి 550 కిలోమీటర్. లేటెస్ట్ గా రుద్రం 4 మనం ఇండక్ట్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం భారత ప్రభుత్వం. ఈ రుద్రం 4 దాని కెపాసిటీ ఏంటో సీక్రెట్ పెట్టారు, చెప్పట్లేదు. రుద్రం 3 550 కిలోమీటర్స్ ఉందంటే కనుక ఇది ఎంతవరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క స్పీడ్ కూడా ఎన్హాన్స్ చేశారని తెలుస్తోంది. వెయిట్ కూడా తగ్గించారు. మామూలుగా కొంత వెయిట్ కావాలి మనకు ఆ స్పీడ్ లో వెళ్తున్నాం. కాబట్టి ఆ మెటలర్జీలో మనం నైపుణ్యం సాధించామని మనం చెప్తున్నాం. ఎందుకంటే అంత హై స్పీడ్ లో వెళ్తున్నటువంటి మెటల్ మీద స్ట్రెస్ ఉంది, వేడికి తట్టుకోవాలి, తట్టుకుని అది వెళ్ళి కొట్టగలరు. లేదంటే మిడియర్లోనే పేలిపోతుంది, ఎవరు శత్రువు ఏం చేయకుండా పేలిపోతుంది. కాబట్టి మా మెటీరియల్ వెయిట్ తగ్గిస్తూ దాని కెపాసిటీలో మార్పు లేకుండా మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద టెక్నాలజీ. మెటలర్జీ కెమికల్ టెక్నాలజీలో చాలా ఒక ఉత్తమమైనటువంటి టెక్నాలజీ. అది మనం మాస్టర్ చేయగలిగాం. అందుకని రుద్రం 4 లెవెల్కి వెళ్ళాం. రుద్రం 3 550 కిలోమీటర్స్ ఉందంటే ఇది ఎక్కడ ఉంటుందో మనం చెప్పచ్చు. ఈ రోజు జయశంకర్ గారు మనకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో పాకిస్తాన్ లో ఎక్కడైనా మేము వెళ్ళి కొడతాము అని చెప్తున్నారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ రుద్రం లాంటి వెపన్స్ వల్లనే అనుకుంటుంది. ఈరోజు రుద్రం మనకు కావాలంటే ఎక్కడో బలూచిస్తాన్, ఇరాన్ బార్డర్ లో బలూచిస్తాన్ లో వీళ్ళు ఏమైనా దాచిపెట్టారు, అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. రుద్రం 4 ఎస్పెషల్లీ అక్కడి నుంచి మనకు సరిహద్దు నుంచి ఎంత దూరం ఉంటుంది, అది మేబీ 600-700 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు వేస్తుంది. 800 కిలోమీటర్లు దూరం కొట్టచ్చు. అంటే బార్డర్ టు బార్డర్ అయితే పైనుంచి కొట్టామంటే ఇక్కడ పంజాబ్ నుంచి మనం కరాచీ కొట్టాలి 1200 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. కాబట్టి మనకు ఈ కెపాసిటీ ఎన్హాన్స్ చేసుకుంటాం. రుద్రం 4 అనేది ఇప్పుడు చాలా దూరం వరకు కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక యాంటీ రేడియేషన్ మిసైల్ మన దేశంలో అంబుల పొదలో వస్తోంది. అందుకని ఈ వెపన్స్ సెక్షన్ లో మన ప్రేక్షకులు మనం ఏం చెప్తున్నామంటే భారతదేశం యొక్క పురోగతి ఎలా ఉంది. ఇన్ఫాక్ట్ 45 ఎపిసోడ్స్ చూసిన వాళ్ళైతే మనకు ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళకి పెద్ద సర్ప్రైజెస్ ఉండవు. ఈ ఆపరేషన్ సింధూర్ లో వాడిన వెపన్స్ అన్ని కూడా రమారమి మనం గతంలో కవర్ చేసాం. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏంటి, మనకు క్రూజ్ మిసైల్స్ ఏంటి, అలాగే ఎయిర్ టు ఎయిర్ ఏంటి, తర్వాత మనకు సర్ఫేస్ టు ఎయిర్ ఏంటి, సర్ఫేస్ టు సర్ఫేస్ ఏంటి, ఇలా చాలా యాంగిల్స్ లో మనం చాలా కవర్ చేసాం. గతంలో ఎన్నో డ్రోన్స్ గురించి మాట్లాడాం. కాబట్టి వాటి భాగంగానే ఈ యొక్క రుద్రం 4 అన్నది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ అని మనం అనుకోవచ్చు మన ఆర్మీ ఫోర్సెస్ లో. దీనిలో వర్షన్స్ వస్తాయి. బహుశా దీన్ని రుద్రం 4 ని మనం నేవీ వర్షన్స్ కావచ్చు, లేదా మనకు ఎయిర్ ఫోర్స్, తర్వాత ఈవెన్ ఆర్మీ బహుశా అది హెలికాప్టర్ లో పాడుకోవచ్చు, ఎక్కడ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆప్షన్స్ రాబోతున్నాయి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మన దేశానికి. ఈ అస్త్రాన్ని డెవలప్ చేసినటువంటి మన సైంటిస్టులని కావచ్చు, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మన ఇండస్ట్రీని కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. ఈ వారం డిఫెన్స్ రౌండప్ లోని కంపెనీ అనే సెగ్మెంట్ లో జుపా అనే కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆపరేషన్ సింధూర్ లో భారత్ ఎన్నో రకాల డ్రోన్స్ వాడింది, ఇది అందరికీ తెలిసిందే. చాలా మంది మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ అన్నా కూడా అవి ఇజ్రాయలీవి మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకున్నామని, లేకపోతే వాళ్ళతోని జాయింట్ వెంచర్లో ఉన్నవి, ఇలాంటి వాటి గురించే ఎక్కువగా వార్తల్లో ఉంది. కానీ ఇవి కాకుండా సొంతంగా ఒక భారతీయ సంస్థ వాళ్ళ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో కూడా కొన్ని డ్రోన్స్ డెవలప్ చేశారు. వాటిని ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటిని వాడాయి అండ్ అవి సక్సెస్ఫుల్గా వాటి పని అవి చేశాయి. అలా ఇచ్చిన ఒక సంస్థ ఈ జుపా. వీళ్ళు ఎప్పుడు స్థాపించారు, వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అండ్ వీళ్ళు ఎలాంటి డ్రోన్స్ ఇచ్చారు, అవి ఎలా పనిచేసాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ అప్పుడు అంటే మీరు మామూలుగా ఎప్పుడు లాస్ట్ 2-3 డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్స్లో మీరు అంటూ ఉన్నారు, డిఫెన్స్ రౌండప్ ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ సింధూర్ పెద్ద షాకింగ్గా ఉండదని. వాళ్ళల్లో నిజంగా షాక్ రాకుండా ఉండేది ఒక్కటి ఏంటంటే మాత్రం మన డ్రోన్ సిస్టమ్. నేను 1-2 సార్లు అన్నాను కూడా మనది డ్రోన్ రౌండప్ అవుతుందని. కానీ నిజంగా ఆ డ్రోన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, మన ప్రభుత్వం కానివ్వండి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎందుకు దాని మీద అంత దృష్టి సారించాయి అనేది ఆపరేషన్ సింధూర్ ఒక రకంగా రుజువు చేసింది అనుకోవచ్చా? దాంట్లో జుపా ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చా సార్? మంచి అద్భుతమైనటువంటి ఎకో సిస్టమ్ మన దేశంలో తయారైంది. ఈ యొక్క జుపా జియో నావిగేషన్ టెక్నాలజీస్ అన్నది 2008లో చెన్నైలో ఇది స్థాపించబడింది. వెంకటేష్ సాయి అన్నటువంటి ఆంటర్ప్రెన్యూర్ దీన్ని స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ అప్పుడంతా సివిలియన్ పర్పస్ కే వాడేవాడు, ఎందుకంటే డిఫెన్స్ లో
మనం వాడేవాళ్ళం కాదు. అది గల్వాన్ ఘటన జరిగిన తర్వాత అంటే 2020 తర్వాత మనం ఎప్పుడైతే ఇండస్ట్రీకి చెప్పామో మనకు సొల్యూషన్స్ కావాలి అని, అప్పుడు ఇటువంటి సంస్థలన్నీ కూడా మనకు జుపా, జియో నావిగేషన్ లాంటివి ఎన్నో సంస్థలు ముందుకొచ్చి చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీస్ తీసుకొచ్చాయి. మొట్టమొదటి కీలకమైన అంశం ఈ కంపెనీకి సంబంధించింది ఏంటంటే వీళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్, మన ఆర్మీకి ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడాను కంప్లీట్ గా చిప్ దగ్గర నుంచి మొత్తం భారతదేశంలో డిజైన్ చేసి భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేశాం కాబట్టి దీంట్లో కాంప్రమైజ్ లేదు. మనకు గతంలో ఐ థింక్ అర్లియర్ డిఫెన్స్ రౌండప్ లో మనం చర్చించాం కూడా, కొన్ని డ్రోన్స్ ని మన ఆర్మీ తిరస్కరించి, ఎందుకంటే దాంట్లో కొన్ని కాంపోనెంట్స్ చైనా నుంచి వచ్చాయి, వాటిని తిరస్కరించాం. కాబట్టి అలా కాకుండా ఈ వీళ్ళు ఇచ్చినటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా కంప్లీట్ గా భారతదేశంలో తయారైన 100% ఇండిజినస్ ప్రోడక్ట్. కాబట్టి దీంట్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి సమస్య లేదు. ప్లస్ ఒక భారత సంస్థ ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఇంత తొందరగా ఇంత తక్కువ కాలంలో ఇవ్వడం అన్నది చాలా అభినందనీయం. అది వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ పేర్లు వాళ్ళు పెట్టారు. హాక్ అని, అలాగే స్కౌట్ అని, ఈగిల్ అని, ఈ పేరుతో డ్రోన్స్ ఇచ్చారు. ఈ డ్రోన్స్ అన్ని ఏంటంటే రమారమి గంటన్నర ఆకాశంలో తిరగలవు, 2-3 కిలోమీటర్లు శత్రువు యొక్క టెరిటరీ లోపలికి వెళ్ళి అక్కడ కంప్లీట్ అక్కడ ఉన్నటువంటి సినారియో అంతా కూడా మన ఇటు సైడ్, మన బార్డర్ ఇటు సైడ్ ఉన్నటువంటి మన ఎవరైతే ఆఫీసర్స్ దాన్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళ ట్రూప్ మూవ్మెంట్ కానీ, వాళ్ళ వెపన్స్ మూవ్మెంట్స్ కానీ, వాళ్ళ ఎక్సర్సైజెస్ కానీ, వాళ్ళ ఎక్కడెక్కడ వాళ్ళ హీట్ సిగ్నేచర్స్ ఉన్నాయో, ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలా మూవ్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ఇవ్వగలిగినటువంటి డ్రోన్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. వాటిని మన ఆపరేషన్ సింధూర్ లో వాడడం కూడా జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం చూసాం. తలుచుకుంటే వీటిని యాంటీ డ్రోన్ గా కూడా వాడచ్చు. అటెండ్ వస్తున్న డ్రోన్స్ ని వెళ్ళి కొట్టేటువంటి ఇది కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ సంస్థ ఏం చేస్తుందంటే కామికాజీ డ్రోన్స్ కూడా వీళ్ళు తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మన దగ్గర చాలా కామికాజీ డ్రోన్స్ ఉన్నాయి. వాటి ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్న ఉన్నాయి. మనం ఇజ్రాయల్ నుంచి తెచ్చుకున్నటువంటి కామికాజీ డ్రోన్స్ తోటే మనం పాకిస్తాన్ మీద చాలా అద్భుతంగా కొట్టగలిగాం. కానీ భారతదేశంలోనే ఇటువంటి కామికాజీ డ్రోన్స్ ని మనం తయారు చేసేటువంటి ప్రక్రియ ఈ కంపెనీ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ లాంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా ఇటువంటి కంపెనీలు మనకు ఫోర్స్ మల్టిప్లైర్స్. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ వీళ్ళందరి యొక్క సమిష్టి సక్సెస్ కింద మనం భావించాం. ఒక మన సైన్యమే కాదు, ప్రభుత్వమే కాదు, రీసెర్చ్ డిపార్ట్మెంట్సే కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు, మన ఇండస్ట్రీ కూడా దీంట్లో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ కలిస్తేనే ఈ రోజు ఇంత అద్భుతంగా మనం దీన్ని మనం ఎదుర్కోగలిగాం, ఇంత అద్భుతంగా మనం చేయగలిగాం. ప్లస్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ లో కొంత వాళ్ళు జామింగ్ కూడా చేయగలిగినటువంటి టెక్నాలజీస్ తయారు చేస్తారు. కాబట్టి ఇటువంటి సంస్థని స్థాపించినటువంటి వ్యక్తులను, అక్కడ సిబ్బందిని, అలాగే వీళ్ళని సమర్థిస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మన డిఆర్డిఓ సైంటిస్టులు కానీ, లేదా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.